హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాకు నచ్చిన ఒక మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ గురించి మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియోతో మీ ముందుకొచ్చాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. కమల్ హాసన్, మాధవన్, కిరణ్ రాథోడ్, నాజర్, సంతాన భారతి ప్రధాన పాత్రల్లో కమల్ హాసన్ కథా స్క్రీన్ ప్లే అందించి సుందర్ సి డైరెక్షన్ చేసిన మూవీ సత్యమే శివం. 2003లో విడుదలైన ఈ అద్భుతమైన మూవీ అప్పట్లో కమర్షియల్గా హిట్ కాలేకపోయింది. కానీ ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎందరో గొప్పగా చెప్పుకోవడం విన్నాను. థియేటర్లో చూసినప్పుడు నాకు కూడా సూపర్గా అనిపించిన ఈ మూవీ అప్పుడు జనాలకు ఎందుకు నచ్చలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, కమల్ హాసన్ ఒక కమ్యూనిస్ట్ కార్యకర్త. అతన్ని నాజర్ కూతురు బాలా లవ్ చేస్తుంది. కానీ వాళ్ళ ప్రేమను నాజర్ ఒప్పుకోడు. కమల్, బాలా పారిపోయి మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటారు. కానీ పెళ్లికి వెళ్తూ దారిలో కమల్ హాసన్ బస్సుకు యాక్సిడెంట్ అయి తీవ్రంగా గాయపడతాడు. ఆల్మోస్ట్ మృత్యు అంచు వరకు వెళ్ళి ముఖం వికారంగా మారిపోయి అంగవైకల్యంతో బ్రతికి బయటపడతాడు. కమల్ హాసన్ చనిపోయాడని బాలకు అబద్ధం చెప్పి యాడ్ డైరెక్టర్ మాధవన్తో తనకి మ్యారేజ్ ఫిక్స్ చేస్తాడు నాజర్. భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లో భువనేశ్వర్ టు చెన్నై వెళ్లే ఫ్లైట్ భారీ వర్షాల కారణంగా రద్దవడంతో అనుకోని పరిస్థితుల్లో కమల్, మాధవన్ భువనేశ్వర్ నుండి చెన్నైకి కలిసి జర్నీ చేయాల్సి వస్తుంది. మొదట్లో కమల్ని అసహించుకుంటాడు మాధవన్. కానీ ఆ తర్వాత కమల్ మంచితనం చూసి తనని అన్నగా భావించి తన మ్యారేజ్కి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తాడు. తీరా పెళ్లికి వెళ్ళాక ఆ పెళ్లిలో మాధవన్ పెళ్లి చేసుకునే అమ్మాయి బాలా అని తెలుస్తుంది కమల్ హాసన్కి. పెళ్లిలో కమల్ హాసన్ను చూసిన నాజర్ కాళ్ల బేరానికి వస్తాడు. ఈ సిచ్యువేషన్ని తన తోటి కార్మికులకు లాభం కలిగే విధంగా మలుచుకొని మాధవన్కు ఒక ఉత్తరం రాసి వెళ్ళిపోతాడు కమల్ హాసన్. కానీ నాజర్ తన అసిస్టెంట్ సంతాన భారతితో కమల్ హాసన్ని చంపిరమ్మని చెప్పి పంపుతాడు. కమల్ హాసన్ మంచితనాన్ని చూసిన సంతాన భారతి కమల్ని క్షమించమని వేడుకుంటాడు. ఇక్కడ సంతాన భారతితో కమల్ చెప్పే ఆఖరి డైలాగే ఈ సినిమా అంతరార్థం. నన్ను చంపడానికి వచ్చి చంపగలిగి ఉండి కూడా క్షమించమని వేడుకున్నావు చూడు, అది నీలోని మానవత్వం, అదే దైవత్వం. దేవుడెక్కడ ఉండడు, మనుషుల్లోనే ఉంటాడు. నువ్వు కూడా దేవుడివే. సాటి మనిషిని ప్రేమించే వాళ్ళందరూ దేవుళ్లే అని చెప్తాడు కమల్ హాసన్. సింపుల్గా చెప్పాలంటే వేరువేరు భావాలు, వేరువేరు సిద్ధాంతాలు కలిగిన సత్యం, శివ అనే ఇద్దరి వ్యక్తుల జీవిత ప్రయాణమే ఈ సినిమా. సత్యంగా మాధవన్, శివగా కమల్ హాసన్ నటించారు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం మన మనస్సుల్ని కదిలిస్తుంది. సినిమాలో శివ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సూపర్గా ఉంటుంది. కమ్యూనిస్ట్ భావాలున్న శివ సమాజమే దేవాలయం, దేవుడెక్కడో లేడు, ప్రతి మనిషిలో దేవుడున్నాడనే సిద్ధాంతాన్ని నమ్మి సాటి మనిషిని ప్రేమించమంటాడు. అసలు రియల్ లైఫ్లో ఇలాంటి మనుషులుంటారా అనిపిస్తుంది శివ క్యారెక్టర్ని చూస్తే. ఒక కుక్క వల్ల యాక్సిడెంట్ జరిగి తన లైఫ్లో అన్నిటినీ కోల్పోయిన శివ ఆ యాక్సిడెంట్కి కారణమైన కుక్కను అందరూ కొట్టి చంపాలనుకున్నా తను మాత్రం దాన్ని ప్రేమించిన తీరు అతని మనస్తత్వానికి అద్దం పడుతుంది. ఆస్తికత్వం, నాస్తికత్వం, కమ్యూనిజం కంటే మానవత్వం గొప్పదని చెప్పే కథ ఇది. యాక్సిడెంట్ నుంచి రికవర్ అయ్యాక సరిగా లేని కుంటికాలితో, ఫేస్ మీద గాయాల వల్ల వచ్చిన గుర్తులతో కమల్ హాసన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ లైఫ్ లాంగ్ మిమ్మల్ని వెంటాడతాయి. కమల్ హాసన్కు ట్రీట్మెంట్ చేసిన నర్సు కమల్ హాసన్ని మళ్ళీ కలిసినప్పుడు మనలో కలిగే భావోద్వేగం మాటల్లో చెప్పలేం. చిన్నపిల్లోడు చనిపోయిన సీన్లో మాధవన్ నటన కూడా వేరే లెవెల్లో ఉంటుంది. క్లైమాక్స్లో సంతాన భారతి నటనను అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. అనుక్షణం దైవస్మరణ చేస్తూ వేషభాషల్లో ఆస్తికునిగా నటించే నాజర్ మానవత్వాన్ని మంటగలిపి రాక్షసుడిగా ప్రవర్తిస్తూ తను చూపిన నటన వన్ ఆఫ్ హిజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. తన తోటి కార్మికుల కోసం తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి క్లైమాక్స్లో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న కమల్ హాసన్ని చూస్తే గుండె బరువెక్కడం గ్యారంటీ. మీరింతవరకు ఈ సినిమా చూసుండకపోతే వీలైనంత తొందరగా ఈ సినిమా చూడండి. చూశాక ఇన్నాళ్ళు నేనింత మంచి సినిమాని ఎలా మిస్ అయ్యానబ్బా అని తప్పకుండా అనుకుంటారు. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.